నమస్తే, విధుడు స్వాగతం. లక్ష్మణ సమాజం. మరి నిన్న వరంగల్లో జరిగిన చిన్నారిపై అత్యాచారానికి ప్రవీణ్ కుమార్ను కఠినంగా శిక్షించాలని ఏఐఎంఎస్ఎస్, ఏఐడిఎస్ఓ, ఏఐడివైఓ సంఘాల వాళ్ళు మరి ఇక్కడ బటాయించి వారికి న్యాయం చేకూర్చాలని, మద్యాన్ని ఖచ్చితంగా నిషేధించాలని, పోర్నోగ్రఫీని కూడా తీసేయాలని ఇక్కడ ఉన్నటువంటి మరి సంఘాల ప్రతినిధి గారు మనతో మాట్లాడతారు. చెప్పండి మేడం, ముఖ్య డిమాండ్ ఏంది? యాక్చువల్గా ఇంతవరకు జరిగిన సంఘటనలు మనం పరిశీలించినట్లయితే యువతుల మీదనో ఇలాంటి వాళ్ళ మీద అత్యాచారాలు జరగడము ఇవన్నీ సహజంగా మనం చూస్తూ ఉన్నటువంటి విషయాలు. దీనికి సంబంధించి ఈ పోర్నోగ్రఫీ అనేది కానీ ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి, మద్యము మారక ద్రవ్యాలు దోహదపడుతున్నాయి, వాటిని నిషేధించాలి అని తీవ్రంగా ఈ మూడు సంఘాలు కూడా నేషనల్ వైడ్గా కూడా ఉద్యమాన్ని నిర్మిస్తూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. కానీ మొత్తం సభ్య సమాజం తలదించుకునే రకంగా, దిగ్భ్రమకు గురి చేసే రకంగా అభం శుభం తెలియని అమాయకమైనటువంటి 9 నెలల పసిపాప మీద ఇంత ఘోరమైన అత్యాచారం జరగడం అనేది చాలా బాధాకరమైన, దురదృష్టకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాము. అయితే చాలాసార్లు వాదనలు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే, అత్యాచార సంఘటనలు జరిగితే వెంటనే రకరకాల అధికారుల నుంచి కానీ మినిస్టర్ల నుంచి కానీ మనం దేశవ్యాప్తంగా వింటున్నాము. వాళ్ళ యొక్క ఎక్స్పోజర్ కారణంగా, వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోవడం కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా సక్రమంగా ఉంటే ఇవి జరగవు, అదొకటే పరిష్కారం అన్నట్టుగా ఈవెన్ పోలీస్ అధికారుల నుంచి మినిస్టర్ల నుంచి మనం వింటూ వస్తున్నాం. మరి నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను, 9 నెలల పసిపాప ఏ రకమైనటువంటి ప్రవర్తనతో కలిగి ఉండాలి? మరి వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క ప్రవర్తన డ్రస్ నియమావళిలో కారణం కానే కాదు. ఈరోజు ఉన్నటువంటి మద్యము మారక ద్రవ్యాలు ఏరులో ప్రవహిస్తూ మనిషిని మనిషిగా కాకుండా ఒక క్రూర జంతువుగా ఇక్కడ మన ఫారెస్ట్కి వెళ్తే ఎట్లాగైతే క్రూర జంతువులు ఉంటాయో అవన్నా నయం, ఎందుకంటే దానికి ఆలోచన శక్తి లేదు. కానీ సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆలోచన రహిత క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి. అలాంటి క్రూర జంతువులు తయారు చేసినటువంటి ఈ యొక్క పాలసీస్ ఈ ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు అని మేము అనుకుంటున్నాము. ఈ యొక్క సంఘటనకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాడిని వెంటనే ఉరి తీయాలని, ఎటువంటి ఆలస్యం లేకుండా ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కళ్ళకు కనిపించినట్టు అన్నీ కనిపిస్తున్నాయి. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే ఉరి తీసి ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళు వెనకడుగు వేసే రకంగా ప్రభుత్వం ముందుకు రావాలి. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అని మేము ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘము, డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉద్యమం అనేది ఇంతటితో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వ్యాపింపజేసి ఈ మద్యానికి, మాదక ద్రవ్యానికి, ఇంటర్నెట్ ఫోటోగ్రఫీకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్తూ ఇంకొక సలహా ఈ ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటున్నాను. సెక్రటేరియట్ మార్చి కట్టడము, లేకపోతే అసెంబ్లీని మార్చి ఇంకో చోట కట్టడము, టెండర్లు వేయడము, డబ్బులు తన్నుకోవడము అన్న ఆలోచనలు పక్కన పెట్టి ఫస్ట్ మహిళలకు రక్షణ కల్పించేందుకు ఒక పకడ్బందీ ప్రణాళికలు ఏర్పాటు చేసి దాన్ని సక్రమైన మార్గంలో తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నీ బాగు చేశాక బిల్డింగుల సంఘాలు పోవాలని అతనికి సలహా ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం నుంచి కూడా బస్సులలో మహిళలకు సపరేట్ క్యాబిన్ కానీ సీ టీమ్స్ కూడా ఉన్నాయి. వీటి వల్ల కాలేదంటారా ప్రోగ్రామ్? ఇంకేమన్నా ఎక్కువ చేయాలంటారా మహిళలకు? షీ టీమ్స్ ఎట్లా ఉందంటే దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మరుగుతాయన్నట్ట పరిస్థితిలో ఉంది. ప్రతిదీ అన్నీ చెప్పలేకపోయినప్పుడు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానికి సంబంధించి రిపోర్ట్ పోయాక అప్పుడు షీ టీమ్స్ అందులోకి ప్రవేశించడం జరుగుతుంది. అసలు ఈ సంఘటనే జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు టేకప్ చేయాలి అని చెప్తున్నాం. ఈ షీ టీమ్స్ కానివ్వండి, బస్సులో సపరేట్ క్యాబిన్స్ కానివ్వండి, రైల్వే ట్రైన్స్లో సపరేట్ క్యాబిన్స్ బోగీలు కానివ్వండి, ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు మాత్రమే. దీని యొక్క మూల సమస్య ఎక్కడుంది అనేది ఇంటలెక్చువల్స్తోనూ సమాజ అభివృద్ధిని కోరుకునే వాళ్ళతోనూ ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో వాళ్ళ సలహాలను, సూచనలను తీసుకొని దానికి అనుగుణంగా ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించైనా సరే వాళ్ళ పథకాలను దీనికి సంబంధించి టేకప్ చేయాలని, ఈ మద్యం గురించి ఎంత డబ్బు ప్రభుత్వానికి వచ్చినా కూడా అటువంటి సంక్షేమ పథకాలు మాకు అక్కర్లేదు. మహిళలకు గౌరవం లేని సమాజము మాకు, ఈ రకంగా మద్యము ప్రవహించే సమాజం మాకు అక్కర్లేదు. వెంటనే మద్యాన్ని బ్యాన్ చేయాలని, దాన్ని నియంత్రణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంటర్నెట్ ద్వారా, పోర్నోగ్రఫిక్ సైట్స్ ద్వారా వస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో మాకు సంక్షేమాలు అక్కర్లేదు. వాటిని బ్యాన్ చేయండి. ఒక్క పూట తిండి తినైనా బతకగలుగుతాము. నీతి నైతిక వెన్నెముకని విరగొట్టే ప్రయత్నం చేస్తే ఏమాత్రం మేము వెనుకంజ వేయకుండా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పత్రికా
సభాముఖంగా ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఇదండి మరి AIDS, AIDSO, AIDYO సంయుక్తంగా చేస్తున్నటువంటి ధర్నాను మనం ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. చూస్తున్నాండి విత్ కెమెరామ్యాన్ మనస్తో మెస్సురేజ్ దండు.